नमस्कार, जय गोविंद, जय गोपाल। मैं आरप्रीति सुनील। मैं इधर अंडमान तथा निकोबार आइलैंड के श्री विजयपुरम से तथा लॉर्ड श्री वेंकटेश्वरा टेम्पल हाइडो आई हूँ। जी हाँ, मैं निमंत्रण पत्र देने आई हूँ यहाँ के पंडित जी श्रीमान विजय कुमार पात्रो जी को गौ माता संरक्षण सम्मेलन में इनको निमंत्रण देने आई हूँ। जी हाँ, इनसे मैं चाहूंगी कि इनके जो तेलुगु कमेटी से बोले कि हम क्यों ये निमंत्रण इनको दिए हैं और कमेटी से आप क्या कहना चाहते हैं। नमस्कार, जय गोविंद, जय गोपाल, भारत माता की जय। नमस्कार सर, आप अपना तेलुगु कमेटी से ये निमंत्रण पत्र आपको मैं दे रही हूँ। इसमें क्या लिखा है और सबको आप इस सम्मेलन में भाग लेने के लिए अपने तेलुगु कमेटी को तेलुगु भाषा में बोलेंगे। नमस्कार। हिंदू बंधुలందరికీ నమస్కారం। ముఖ్యంగా మన అండమాన్ నికోబార్ దీవుల్లో శ్రీ విజయపురంలో పోలీస్ లైన్ శ్రీ చిన్మయ మిషన్ మన శివాలయం అక్కడ ఉంది. చిన్మయ మిషన్లో ఆ ఆలయంలో తేదీ 4/7/2026 శనివారం సాయంత్రం 6 గంటలకు మహాత్ములు సర్వజ్ఞులు శ్రీ స్వామి గోపాల్ ఆనంద్ సరస్వతి మహారాజ్ జీ మన అండమాన్ నికోబార్ దీవులకు వస్తున్నారు. ఇతని తాలూకు ముఖ్య విశేషం ఏంటంటే ముఖ్యంగా ఇతను గోమాతను సంరక్షించాలని 2013 నుండి మొత్తం 3 లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. గోవుని రక్షించాలనే ఉద్దేశంతో ఒక దీక్ష, ఒక కంకణం కట్టుకొని ఈ గోవుని రక్షించాలి, గోహత్య చేయకూడదు, భారతదేశంలో మన సనాతన ధర్మాన్ని మనం రక్షించాలని ముఖ్య ఉద్దేశంతో భోజనం కూడా చేయకుండా పళ్ళు పలహారాలు తిని మొత్తం 3 లక్షల కిలోమీటర్లు అంటే చిన్న మాట కాదు. ఒక 2-3 కిలోమీటర్లు మనం నడాలంటే ఎంతో కష్టం. అలాంటిది ఈ స్వామీజీ గారు మన మహాత్ములు చెప్పాలంటే ఒక దీక్షా కంకణం పట్టుకున్నారు. గోవు తాలూకా విలువ, గోమాత అంటే సర్వదేవతల స్వరూపం, గోవు అంటే సర్వదేవతల స్వరూపం. గోమాతను సంరక్షించాలి, గోవుని జాతీయ జంతువుగా భావించాలి. మన భారతదేశంలో గోవుని చాలా గౌరవించాలి, రక్షించాలి. ఎందుకంటే గో ద్వారాగా గోవు పాలన్నా, గో మూత్రమన్నా, గో ఘీ అన్నా అంటే గోవు తాలూకా నెయ్యి అన్నా, గోవు తాలూకా గోమయం అంటే ఆవు పేడన్నా, మొత్తం గోవు తాలూకు ప్రతి ఒక్క విషయం కూడా మనకెంతో అన్ని జీవరాశులకి ఉపయోగపడుతుంది. గోవు పాదం పెట్టిన దగ్గర సర్వ పవిత్రం. గో పూజ చేస్తే, గోమాతకు పూజ చేస్తే సర్వదేవతలకు పూజ చేసినట్లు మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి. ఎంతో చెప్పాలంటే ఇక్కడ జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. మన భారతదేశంలో గోవుని వధించి చాలా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ మహాత్ములు మన అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చి మన అందరి ఎదురుగా మనకి ఈ ప్రవచనం చెప్పడము మన అదృష్టంగా భావించుకొని అందరూ కూడా ఈ చిన్మయ మిషన్ కి తేదీ 4/7/2026 శనివారం సాయంత్రం 6 గంటలకు తప్పనిసరిగా ఎన్ని పనులున్నా సరే గోవుని మించింది లేదు. ఎందుకంటే గోవు అంటే మీకు, నాకు, అందరికీ తల్లి. కాబట్టి ఆ తల్లిని సంరక్షించాలనే పూనుకునే మహాత్మునికి మనం కూడా ఒక చేయూతిస్తాం, మనం కూడా ధైర్యం చెప్తాం. మేమందరం ఉన్నాం, మనమందరం కలిసి అది మన కర్తవ్యం, మన బాధ్యత. కాబట్టి అందరం కూడా గోవును రక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ మహాత్మునికి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఆహ్వానం పలుకుతూ ఆ మహాత్ముని పలుకులు విని అందరం కూడా మేము సైతం అనే ఒక సంకల్పంతో, ఈ దృఢ సంకల్పంతో మనం గోవును రక్షించి ప్రభుత్వానికి మనం తాలూకా భావన, బాధ్యత తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతో మనకు వస్తున్నారు. కాబట్టి మనమందరం సహకరించడం మన బాధ్యత, మన కర్తవ్యం. జై గోమాత, జై భారత్ మాతా की जय, जय श्री राम, जय हिंद। का आपने बहुत ही अच्छा तरीका से क्यों सम्मेलन में भाग लेना चाहिए, परम पूज्य गुरुदेव जी का मार्गदर्शन क्यों पाना चाहिए, या जितने भी तेलुगु कमेटी के लोग हैं हमारे श्री विजयपुरम हो या चाहे वो हाइडो मंडल के हो, सबों को आमंत्रित है कि आप जरूर आइए। चिन्मय मिशन 4 जुलाई शाम 6 बजे चिन्मय मिशन हॉल। धन्यवाद। जय हिंद, जय भारत, भारत माता की जय, जय गोविंद, जय गोपाल।